వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం 16 రోజుల పండుగ. సాయి కృష్ణ దమ్మలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఆ విశేషాలు మీకోసం. ఈ రోజున 16 రోజుల పండుగ అని ఒక మూవీ ప్రధా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సాయి సినీ చిత్రం మీద చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ సురేష్ గారు అండ్ హరిత గారు, ప్రతిభా అడవి అండ్ థ్యాంక్ యూ. సో రేణు గారు, థ్యాంక్స్ టు రేణు గారు, మా హీరో అనసూయ గారు అండ్ గోపిక ఉదయన్. సో ఫస్ట్ టైం డిఓపి మాకు లేడీ డిఓపిని పెట్టారు. సో అండ్ అనూప్ రూపెన్స్ మ్యూజిక్. థ్యాంక్స్ టు శేఖర్ కమల క్లాప్ కొట్టినందుకు, సురేష్ బాబు గారు, విశ్వప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, దాము గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజున చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు టాక్ అబౌట్ ద ఫిలిం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇట్ ఫీల్స్ లైక్ లెక్చర్ నా ప్రొఫెసర్లా నేను నుంచొని ఏదో లెక్చర్ ఇస్తాను అనిపిస్తుంది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్, అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి అంతే. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. I think Sai Kiran is one of the, where is my director? Sai Kiran is one of the nicest directors that I could ever work with. It's my luck and my honor that I get to work with you, Sai Kiran. Nizanga cheptunanu, ante andar mundu cheptunanu, not just in. And I'm so happy we have Kalyani, so we can talk in Marathi. And she's Ravichandran sir's, she's assisted Ravichandran sir and now she's doing work on her own. So looking forward. Yes, and thank you to the producers for giving me inta mancha role icharu naku. That is the most happiest thing. Oka artist ga ante I'm not such a big actor or someone, but whatever little aa lopala feeling ki yes ee role cheyali ani naku opportunity icharu. Thank you andi. అంటే ఒక కకృతి ఉండేదండి. ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ కకృతి చాలా నడుస్తూ ఉండేవి. ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కకృతి పడి ఏదో పడితే చేసేయాలా, చాలా డైలమా ఉండేది. ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు వచ్చి ఆయన కథ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. వచ్చి నాకు ఆయన కథ చెప్పి ఈ కథ చెప్పిన తర్వాత వెంటనే చెప్పాను నేను, సార్ చాలా డైలమాతో ఉండే సార్, నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే ఆపర్చునిటీ కోసం ఏది పడితే చేయకూడదు అని. ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదు అండి, కాస్టింగ్ అదేం తెలియదు నాకు, జస్ట్ కథ తెలుసు. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు దట్ రేణు దేశాయ్ గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. ఇంకా అప్పుడు ఓకే ఇది లాంచ్, అప్పుడు దాకా లాంచ్ ఇవన్నీ నాకు తెలియదు లేదు, ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా. కానీ ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఓకే మా డాడీ లాంచ్ అని బాగా కోరుకునే వాళ్ళు. అప్పుడు అర్థమైంది ఓకే ఇదేదో బాగానే జరుగుతుంది, నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. Firstly, thanks to my producers for trusting me with this beautiful character. I am so excited for you all to see what we are making. And chala excited nenu. This project came to me on a WhatsApp text message which sir sent me. And I said, okay, I'll go listen to it. What is there? So I went and listened. And I was super excited when I heard the story because నేను కూడా చాలా కథలు వింటున్నాను కానీ అంత ఐ వాజ్ థింకింగ్ ఓకే వెన్ ఐఎమ్ డూయింగ్ నెక్స్ట్ ఐ షుడ్ డూ సంథింగ్ దట్ ఐ రిలేట్ టు, దట్ మేక్స్ సెన్స్ టు మీ.
where I feel like, okay, this is where I should be placed. So what I was looking for, that's the exact same script that sir narrated to me. Thank you so much for trusting me with the character, sir. And like how they were saying, I hope it's not just 16 days. I hope some 100 days of celebration happens after the movie release. You all please go watch once it's done. And we all can guarantee you so much fun. That much I can tell for now. So thank you so much, Andy. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 16 రోజుల పండగ ఆ టైటిల్ నేను చాలా ముచ్చటగా ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్పుకుంటూ ఉన్నాను. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పలేకపోయాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేశారు చెప్పొచ్చు అని. చాలా ఇష్టంగా చెప్తూ వస్తున్నాను. అండ్ టు బీ ఆనెస్ట్, మీరు చెప్పేదాకా నాకు కేవీ సార్ సజెస్ట్ చేశారని తెలియదు, కానీ నాకు ఆ థాట్ వచ్చింది, అరే కేవీ సార్ లాంటి మూవీలా ఉంది అని. ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి దట్ రియలిస్టిక్ సినిమాలు అని నాకు వచ్చిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఆడియన్స్ ఇష్టపడుతున్నది కానివ్వండి, చూస్తున్న ఇప్పుడు ద ఫేస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ రా రస్టిక్. ఎక్కడో అక్కడ ద గర్ల్ ఐ గ్రూ అప్ వాచింగ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆర్ కృష్ణవంశీ గారి సినిమాలు, అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ I was missing it. I was feeling the dearth of ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ దట్ సూనర్ ఐ విల్ మేనిఫెస్ట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బ్యూటిఫుల్ టీమ్, క్రూ కూడా అందరు నాకు ఇష్టమైన వాళ్ళు. దీనిలో మా వరకు మేము మా వంతు కూడా మా సన్నుని ఎలా 16 రోజుల పండగ, దీంట్లో యాక్షన్ కూడా ఉంది. యాక్షన్ కూడా ఎరగదెత్తాం మేము, మా వంతు మేము చేస్తాం గురుగారు. మా వంతు అస్సలు ఫ్యామిలీలోనే యాక్షన్ ఉంటుంది కదా మాస్టర్. అనుకుంటారేమో, దీని కూడా యాక్షన్ ఉందన్నమాట. మేము ఇద్దరు క్యాబులు పెట్టి ఉన్నామంటే మీరు అప్పుడు అర్థం చేసుకుని ఉంటారనమాట. థ్యాంక్ యూ. దీనిలో అన్నీ ఉన్నాయి. మా కెమెరామెన్ వర్క్ చేసామన్నమాట కళ్యాణ్, ఎందుకంటే మేము వర్క్ చేసామన్నమాట, తెలుసు అనమాట. వెరీ గుడ్. అంటే ఏదో అంతా చూస్తుంటే లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీలో వెళ్తున్నట్టు తెలుస్తుంది టీం అంతా చూస్తుంటే. థ్యాంక్ యూ. దానిలో మేమే అనుకుంటా కొంచెం వెనకుండా అవ్వడం అనమాట. నేను కూడా మీతోటి వస్తానికి ప్రయత్నిస్తాం టెక్నీషియన్ తోటి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఒక సినిమా కూడా ఆగొద్దు, చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ మూవీ సవ్యంగా జరిగి మంచి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళు అండ్ మంచి ఆదరణ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసిన అంటే దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. స్పెషల్ థ్యాంక్స్ డిఎస్ రావు గారు. ఫస్ట్ ద్రోణ మూవీ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఆయన చేతుల మీదకి నేను 50,000 అప్పుడు సాంగ్కి తీసుకున్నాను. అప్పట్లోనే నాకు 50,000 ఇచ్చారు ఆయన, ద్రోణ ఫస్ట్ ఏమై సాంగ్తో. సో అంత మంచి చెయ్యి అయింది, మంచి మనసు. సో ఆయనకి వాళ్ళ అబ్బాయి మంచి చెప్పాను కదా, మన అనిసూయ గారు చెప్పినట్టు మంచి ఫేస్ ఉంది, బాగున్నారు. సో ఒక సినిమాతో రామలక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక సినిమాతో ఆగకుండా చాలా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ మిమ్మల్ని కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్